पानी में रखे फायर वाले मारे ये मारे जरा साजी तक वीडियो कॉल कर दे तो दिलवा दे को కారు డ్యామేజ్ కారు వరకు రెడ్ కారు వరకు డ్యామేజ్ టైగర్ పైపోయి ఆ గోడ వెనక్కి వెళ్ళిపోయింది కారు ఒకటి బయలుపోయింది ఆ బండి అదే అది పెట్టే ఒకటి అయింది అప్పుడే బండి పెట్టి ఆ పైకి ఎక్కా లేకపోతే నాకు కొడుకుంది రెండు సాయం దాకా ఎండ ఖాళీ చేయించాలి మళ్ళీ పేలతాయండి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అతను మొత్తం తెలుసుకుని రావట్లా దెబ్బలు తగిలియండి లైట్ గా కాలు మీద లాంగ్ దెబ్బ తగిలింది ఒక ఆయన కాలు ఇరిగిపోయింది లైట్ బాగా తీవ్రంగా కొద్ది కొద్ది లీక్ అవుతూ ఉంటాయి. మేమేదో చెప్తా ఉంటాం పొలిటికల్ గా పార్టీ పరంగా ఏదో చేసుకుంటా ఉంటారు, అది నడిచిపోతుంది. ఈ రోజు సివియారిటీ జరిగింది. దాని లైసెన్స్ పరిధి ఎంత వరకు ఉంది, ఆడు ఎన్ని సిలిండర్లు అమ్ముతున్నాడు, ఎంత కెపాసిటీ ఏం ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు సార్. ఇప్పుడు ఆయన ఒక్కదాంతో అయిపోయిందండి. మాది ఎదురుకుండా ఇల్లు సార్. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక సిలిండర్ వెనక్కి వెళ్ళిందండి సార్. ఆ ఇంట్లో నుంచి ఒక సిలిండర్ వెనక్కి వెళ్ళిందండి సార్. అలాగే ఒక సిలిండర్ దూసుకొస్తే ఇంట్లోకి అప్పుడు పరిస్థితి ఏంటి సార్? బెల్ కంపెనీ గోడ బాగోదు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచించండి. అటు తిరిగి ఇటు వచ్చిందా 2 ఏళ్లలోకి ఇదే కదండి. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాము, కొంచెం కూర్చొని సౌండ్లు వస్తూ ఉంటాయి. ఈయన పక్కింటి ఆయనండి ఇంటి ఆయన. బండి ఏది ఇంకోటి అది తీసుకున్నానా వయసులో ఒకటి తీసుకున్నా, అది అక్కడే లోగులు పెట్టారు. క్రితం నుంచి ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారం జరుగుతుందండి మా సందులో. అది వచ్చేసి ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఉదయం పొద్దున 8:30-9 గంటల ప్రాంతంలో ఒక సిలిండర్ పేలి మిగతా అన్నీ చెల్లా చెదురయ్యి ఇళ్లలోకి వాహనాల మీదకి వచ్చి నానా బీభత్సం చేసినాయండి.
రోడ్డు మీద వెళ్ళే ఇద్దరికి ప్రాణాపాయం ఉందండి. ఒక ఆయన ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, ఒక ఆయన్ని, ఇంకో ఆయన చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఇక్కడ కార్లు బళ్ళు అన్నీ ధ్వంసమైనాయండి. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది నాయకులకి పోలీసు వారికి చెప్పినా రాజకీయంగా పార్టీ పరంగా ఆయన దాన్ని నడుపుకుంటా వ్యాపారం చేసుకొస్తున్నాడు. అది ఎంతవరకు చేయొచ్చు, ఎన్ని సిలిండర్లు అమ్మచ్చు, సిలిండర్లు ఎక్కడ నిల్వ ఉంచాలి అన్న ఇది కూడా ఎవరూ పట్టించుకోవట్లేదండి. గవర్నమెంట్ కూడా ఆ సిలిండర్లు ఎంత కెపాసిటీ ఉన్నాయి, అవి ఎక్కడ నిల్వ చేయాలి, ఎక్కడి నుంచి ఎలా డెలివరీ చేయాలి అనేది లేదండి. అసలు పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ఎంత కెపాసిటీకి పర్మిషన్ ఉంది అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. పోలీసు వారు వస్తారు, చూసి వెళ్తారు. ఇప్పుడు ఈ రోజు ఒక పార్టీ ఒక కురవండి ఒక నాయకుడి దగ్గరికి వెళ్తారు, ఈ రోజు జరిగిన దానికి అది మళ్ళీ కనుమరుగైపోద్ది, మళ్ళీ మొదలే. ఈ రోజు ఈ విధంగా బీభత్సం జరిగింది. 8:30-9 సుమారు 8:30-9 ఇంటి మధ్యలో వాహనాలు 3 2 వీలర్లు, ఒక కారు ధ్వంసమైనాయండి. 2 మనుషులకి దెబ్బలు తగిలినాయి. ఒక మనిషి ఆల్రెడీ బైపాస్ అయిన పేషెంట్, ఆయన ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 మోకాళ్ళు ఇదైనాయండి. మా డిమాండ్ అసలు ఇక్కడ ఆ సిలిండర్లు షాప్ అనేది ఇక్కడ ఉండకూడదు, ఉంటే మాకు గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. అసలు అది ఏ లైసెన్స్ ఇచ్చారు, ఎంతకి ఇచ్చారో, అది ఎక్కడ ఉండొచ్చు. అది ఏదో అంటారు చూడండి, నాకు తెలియదు ఆ భాష. 4 kV 5 kV ఏదో కరెంట్ చెప్తారు, అలాగే వాడు ఎంతవరకు ఇక్కడ అమ్ముకోవచ్చు, దానికి పరిమితి ఉంది. అదండి, మీరు ఆ ఎదురుగుండా చూడండి, ఒకసారి షూట్ చేసుకోండి ఎంతెంత సైజు సిలిండర్లు ఉన్నాయో, పక్కన ఎంత ఉన్నాయో. గోడ పగల కొట్టుకొని పక్కింట్లోకి కూడా వెళ్ళిపోయినాయండి. మీరు అవి షూట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఎదురుగుండా ఇల్లండి మాది, మాకు ఉంటుంది కదా ప్రాణాపాయం. నేను 2 నిమిషాల వ్యవధిలో ఇంట్లోకి వెళ్ళానండి, లేకపోతే నేను ఉండాల్సింది అక్కడ. ఫస్ట్ క్లాస్ వచ్చానండి, సైకిల్ మెకానిక్ వర్క్ చేసుకుంటాను. మా ఇల్లు 3 ఇల్లు అవతల మా ఇల్లు, గ్యాస్ బండ్లకి 3 ఇల్లు అవతల మా ఇల్లు. ఇటు బెల్ కంపెనీ బ్యాక్ సైడ్ అండి, ఈడేపల్లి ఏరియా. అది ఇట్లా 9 ఆ టైంలో గ్యాస్ బండ్లు ఫైర్ అయిపోయినాయి అండి. ఒక 5-6 బండ్లు ఫైర్ అయిపోయినాయి. తీసుకున్నా, పని చేస్తున్నా ఉన్నాను. తీసలేదండి, గ్యాస్ బండ్లు బయట ఉంటాయి, ఎప్పుడు బయట ఉంటాయండి. అవి గ్యాస్ బండ్లు బయట ఉంటాయి. ఇళ్ళ మధ్యలో ఇంత ఎప్పుడన్నా కొద్ది గొప్పలు లీక్ అవుతుంటే గప్పులు వాళ్ళు వచ్చేదో సరి చేసి వెళ్ళిపోవాలి. పొద్దున జరిగిందంటే 4-5-6 బండ్లు ఫైర్ అయిపోయినాయండి. ఫైర్ అయిపోయి 4 బండ్లు 4 పక్కలకి వెళ్ళిపోయినాయి. ఒక బండ్ల ఇటు కారు కిందకి వచ్చేసింది, కారు డ్యామేజ్ అయిపోయింది. 2 బండ్లేమో అటు ఇటు వెళ్ళిపోయినాయి. ఒక బండ్ల షట్టర్ పక్కన గోడ బయటికి వెనకాల ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. బండేమో ఇట్లా 2 2 వీలర్స్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద పడి వాళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయ్యారు. ఆంధ్ర హాస్పిటల్ జాయిన్ చేసాం. అది జరిగింది. డిమాండ్ చేస్తామంటే ఇళ్ళ మధ్యలో గ్యాస్ కంపెనీ అనేది ఉండకూడదండి. అది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మచిలీపట్నం. అందరికి నమస్కారాలండి. మాకు ఇక్కడ బెల్ కంపెనీ ఎన్నికల బ్లాస్టింగ్ అయిందని చెప్పి మాకు 9 మాకు కాల్ వచ్చింది. మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రామరెడ్డి గారు వెహికల్ ఇది సోడా గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అయినాయని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం మన కేడిఎఫ్ వెహికల్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూసి నాకు మెసేజ్ ఇచ్చాడు, నేను వచ్చి చూశాను. అయితే ఇక్కడ 4 సిలిండర్లు ఒక్కొక్కటి విధంగా పడిపోయి ఉన్నాయి. ఇద్దరు మనుషులకు యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిపారు. హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. నేను కూడా వాళ్ళని విజిట్ చేస్తాను. తర్వాత ఇక మా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున నేను రిపోర్ట్ రాస్తాను పోలీస్ వాళ్ళకు, యాక్షన్ తీసుకోమని చెప్పి రాస్తాను. వెహికల్స్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయినాయి. అక్కడ 2 వీలర్ కారు కానీ డ్యామేజ్ అయింది. పర్మిషన్ రద్దు చేస్తారా, మీరు ఏం చెప్తారు? అసలు అవన్నీ చూస్తాం. అసలు మా పర్మిషన్ లేకుండా పెట్టుకునే వాళ్ళు. మా పర్మిషన్ అనేది తీసుకోలేదు. చూస్తాం, చూసి పర్మిషన్ ఉందా లేదా. మేము కానీ మీతో పాటు వచ్చాం కదా, ఇప్పుడే చూస్తాం. చూసి అంతా రిపోర్ట్ రాసేస్తాం.